హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ ఫర్ ఎస్కేఎల్ సిరీస్. ఈరోజు మన డే 10, మనం అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా ఉన్నాం. సో ఇది జస్ట్ ఒక డిఎంఎల్ డిడిఎల్ అని మీరు ఎప్పుడైనా ఉంటే దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్. సో డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డిడిఎల్ క్రియేట్ చేయండి, టేబుల్ డిడిఎల్ క్రియేట్ చేయండి, లేకపోతే వ్యూ డిడిఎల్ క్రియేట్ చేయండి, ఇలా అంటూ ఉంటారు, విన్నారు ఎప్పుడైనా? సో అంటే స్ట్రక్చర్, డిడిఎల్ అంటే స్ట్రక్చర్. సో స్ట్రక్చర్తో ఆట ఆడితే అది డిడిఎల్స్ అవుతాయి, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అవుతుంది. డేటాతో ఆడితే స్ట్రక్చర్ వేరు, డేటా వేరు. స్ట్రక్చర్ అంటే ఇల్లు, ఇంట్లో ఉండే జనం డేటా. ఓకే, సో ఆ డేటాతో ఆడుకుంటే అవి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అవుతుంది, డిఎంఎల్. ఓకే, అవి ఇన్సర్ట్స్, అప్డేట్స్, డిలీట్స్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అవుతాయి. క్రియేట్, ఆల్టర్, డ్రాప్ ఇవన్నీ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అవుతాయి. అండ్ ఆల్సో విల్ సీ ఫ్యూ అదర్ థింగ్స్. డేటా టైప్స్ అంటే ఏమేమి ఉన్నాయి, కన్స్ట్రైంట్స్ ఏమున్నాయి. ఓకే, సో ఇవన్నీ చూద్దాం. ఈరోజు మోస్ట్లీ ఎన్నైతే అని క్లియర్ చేద్దాం, రేపు పొద్దున మిగతావి కంటిన్యూ చేద్దాం. మోస్ట్లీ ఈరోజు డీడీఎల్స్ చూద్దాం, వీలైతే ఒక 2-3 డిఎంఎల్స్ చూద్దాం, ఇన్సెట్ వరకు చూద్దాం. సో దట్ షుడ్ బీ ఫర్ టుడే అండ్ విల్ గో విత్ డిఎంఎల్స్ టుమారో. ఓకే, సో కమింగ్ టు క్రియేట్, జస్ట్ ఫస్ట్ లెట్స్ క్రియేట్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. క్రియేట్ స్టేట్మెంట్లో ఏం క్రియేట్ చేయొచ్చు? డేటాబేస్ క్రియేట్ చేయొచ్చు, స్కీమా క్రియేట్ చేయొచ్చు, టేబుల్ క్రియేట్ చేయొచ్చు, వ్యూ క్రియేట్ చేయొచ్చు, రైట్? సో ఎన్నిటికి ఒకటే సింటాక్స్, జస్ట్ క్రియేట్. నువ్వు జస్ట్ ఆర్ రీప్లేస్ పెట్టుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందనుకో దాన్ని రీప్లేస్ చేస్తుంది. లేదు జస్ట్ నువ్వు క్రియేట్ అని స్టార్ట్ చేసావు అనుకో, సో ఏమవుతుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందనుకో ఆ ఆబ్జెక్ట్, ఎన్నిటిని దేన్నైనా ఆబ్జెక్ట్ అంటాం. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, నువ్వు దీన్ని మళ్ళీ క్రియేట్ చేయలేవు అని చెప్తుంది. ఆర్ జస్ట్ నువ్వు రీప్లేస్ పెట్టావంటే ఆర్ రీప్లేస్ అని నీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న దాన్ని రీప్లేస్ చేసేసి క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో క్రియేట్ ఆర్ రీప్లేస్. డేటాబేస్ నేమ్ సేమ్, స్కీమా నేమ్, టేబుల్ నేమ్ లోపల డేటా టైప్స్ కన్స్ట్రైంట్స్ ఇస్తావు. కాలమ్ నేమ్కి డేటా టైప్. సో అది ఒకసారి చూద్దాం. సో దాంతో మనకి టేబుల్ గురించి కూడా కనబడుతుంది, అయిపోతుంది కదా. క్రియేట్ టేబుల్ నేమ్ లోపల కాలమ్ నేమ్ రాయాలి కదా, కాలమ్ నేమ్, దాని డేటా టైప్ రాసాక నువ్వేమైనా కన్స్ట్రైంట్ రాస్తే రాయొచ్చు. కన్స్ట్రైంట్ అవన్నీ ఏంటో మాట్లాడదాం ఫస్ట్. కామా, ఇంకా నెక్స్ట్ ఏదైతే అది. ఓకే, సో ఫస్ట్ డేటా టైప్ గురించి చూద్దాం. డేటా టైప్స్ కెన్ బి ఎనీ టైప్. ఓకే, మనం ఫస్ట్ ఏమేమి చూసాం చెప్పండి. నంబర్ చూసాం కదా, న్యూమరిక్ చూసాం, అంటే ఇవన్నీ న్యూమరిక్స్, నెంబర్స్. ఓకే, ఇంటీజర్ ఉంటుంది, వార్కార్ ఉంటుంది, ఇది స్ట్రింగ్, ఇలాగా చాలా ఉంటాయి. ఫ్లోట్ అంటే డెసిమల్స్లోకి వెళ్తుంది, రైట్? డెసిమల్ ఉంటుంది. డెసిమల్లో నువ్వు లోపల ప్రెసిషన్, స్కేల్ మెన్షన్ చేయొచ్చు. ప్రెసిషన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్, స్కేల్ అంటే డెసిమల్ డిజిట్స్. దీని అర్థం 4,2 అంటే ఏంటంటే 4 డిజిట్స్ మొత్తం. 24.22 అని ఉందనుకో, 29.22. సో మొత్తం ఎన్ని డిజిట్స్? 1 2 3 4 డిజిట్స్ కాబట్టి 4 డిజిట్ నెంబర్ బాబు ఇది. 2 డిజిట్స్ డెసిమల్లో ఉంటాయి అని చెప్తున్నాం అనమాట 4,2 అంటే. ఓకే, సో ఇట్లా డేటా టైప్స్ ఏదైనా మెన్షన్ చేసుకో. మనం ఇంకేం చూసాం? వేరియంట్ చూసాం. వేరియంట్ ఎక్కడ చూసాం? అన్స్ట్రక్చర్డ్ డేటా లోడింగ్లో చూసాం. అంటే జేసన్ ఫార్మాట్లో ఉన్న ఫైల్స్ని లోడ్ చేయడం కానీ, రైట్? XML ఫార్మాట్లో ఉన్న ఫైల్స్ని, దానికి మన దాంట్లో సెపరేట్ వీడియో ఉంది, మీరు ఎవరైనా చూడకపోతే అది కూడా ఒకసారి చూడండి. వేరియంట్ అంటే ఏంటో, అసలు జేసన్ ఫార్మాట్లో ఉన్న డేటాను ఎట్లా లోడ్ చేసేది, క్లియర్గా ఎట్లా మనం స్పెసిఫై చేసుకుంటాం, ఒక్కొక్క కాలం నుంచి వాల్యూ ఎట్లా బయటికి తెచ్చుకుంటాం. అండ్ ఆల్సో దాంట్లో ఇంకా ఇన్డెప్త్గా డిస్కస్ చేశాను, ఏవేవి ఎలా చేస్తే బాగుంటుంది. సెలెక్ట్ స్టేట్మెంట్, క్రియేట్ స్టేట్మెంట్ లాస్ట్లో ఉంటుంది. సో అది కూడా చూడండి ఒకసారి. ఈ సీక్వెల్ సిరీస్లో మాట్లాడే మేబీ ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వెళ్తే. ఓకే, సో డేటా టైప్స్ గురించి చూసావు. సో నెక్స్ట్ కన్స్ట్రైంట్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. కన్స్ట్రైంట్ అంటే ఏంటి? ఒక లిమిట్ లాగా. లిమిట్ అంటే మన లిమిట్ కాదు, సీక్వెల్లో లిమిట్ కాదు, బయట జనరల్గా ఒక రూల్. కన్స్ట్రైంట్ అంటే ఒక రూల్ ఇలా గుర్తుపెట్టుకోండి. రూల్ ఏంటి అంటే, ఫస్ట్ ఒక కాలం ఉంది, కాలం నేమ్ చెప్తున్నావు, దాని డేటా టైప్ చెప్తున్నావు, దానికి ఒక కన్స్ట్రైంట్ రాయాలి. ఏంటంటే ఇది ఒక నాట్ నల్ అని రాసాం అనుకో, నాట్ స్పేస్ నల్ అంటే ఇది ఖచ్చితంగా ఈ కాలంలో నువ్వు ఏ వాల్యూ అయినా ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు వాల్యూ పెట్టాల్సిందే, నువ్వు ఖాళీగా వదిలేస్తే పని అవ్వదు అని చెప్తున్నావు. 100% ఇది రూల్ పాటించాల్సిందే. సేమ్ అట్లానే ఇంకొక కాలం 2 ఉంది, నేమ్, దాని డేటా టైప్ రాసావు, దానికి యూనిక్ అని ఒక కన్స్ట్రైంట్ మెన్షన్ చేసావు. 2 మెన్షన్ చేయాలనుకో, యూనిక్ స్పేస్ నాట్ నల్, ఇట్లా కూడా రాయొచ్చు. అంటే దాని అర్థం యూనిక్ ఉండాలి, నాట్ నల్ ఉండాలి ఆ కాలం. ఓకే, దాని అర్థం ఏంటి? ఈ కాలంలో అన్ని వాల్యూస్ యూనిక్ ఉండాలి. ఒకసారి ఒక 1 అన్న వాల్యూ పెట్టామంటే మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడ 1 ఉండకూడదు ఈ కాలంకి. అది ఒక రూల్, యూనిక్ రూల్.
నెక్స్ట్ అట్లానే కాలమ్ 3 దానికి ప్రైమరీ కీ, ఇది కూడా కన్స్టెంటే. మీరు చాలాసార్లు వినే ఉంటారు. ప్రైమరీ కీ అంటే సేమ్ ఒక రికార్డ్ని, ఒక మొత్తం రికార్డ్ ఉంటే దాని అంతటిని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఏ కాలం అయితే ఉందో దాన్ని ప్రైమరీ కీ అంటారు. ఈ పర్టికులర్ కాలంకి నువ్వు ప్రైమరీ కీ ఈ టేబుల్లో అని మెన్షన్ చేయడానికి ఇది రూల్. ఓకే. సో నెక్స్ట్ ఫారెన్ కీ అంటే ఇప్పుడు కాలం 4 అనేది ఫారెన్ కీ అనుకో, అంటే వేరే టేబుల్ని రిఫరెన్స్ చేయడానికి ఫారెన్ కీ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ వేరే టేబుల్లో ప్రైమరీ కీ ఇది అనుకుందాం. ఓకే, టేబుల్ 2 ఇది టేబుల్ 1. సో ఈ టేబుల్లో ఫారెన్ కీ ఉంటుంది అనమాట దీనికి రిలేటెడ్. అంటే ఇది ఐడి కాలం అనుకో, ఇది కూడా ఐడి కాలం అవుతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి వాల్యూ ఈ ప్రైమరీ కీ టేబుల్ నుంచి మిగతా ఫీల్డ్స్ వాల్యూస్ తెచ్చుకుని జాయినింగ్ అన్న కాన్సెప్ట్ కూడా ఇక్కడే అనమాట. అంటే ఒక మోస్ట్లీ ఎట్లా అంటే ఒక ఫారెన్ కీ ప్రైమరీ కీ మధ్యనే జాయిన్ జరుపుతారు మోస్ట్లీ. అప్పుడే నీకు రిలేటెడ్ వాల్యూస్ దొరుకుతాయి. అంటే మనం అనుకున్నాం కదా, స్ప్లిట్ చేస్తారు టేబుల్ని, అంటే కొంచెం రిలేటెడ్ వాల్యూస్ అన్నీ ఒక చోట పెట్టి మరీ టేబుల్ లార్జ్ అయిపోకుండా ఎక్కువ రిడెండెన్సీ రాకుండా స్ప్లిట్ చేసి పెడతారని. సో స్ప్లిట్ చేస్తున్నప్పుడు ఈ ప్రైమరీ కీ ఫారెన్ కీ కాన్సెప్ట్తో లింకేజ్ పెడతారు రెండింటికి మధ్యన. ఈ టేబుల్ని స్ప్లిట్ చేస్తున్నప్పుడు మనం ఆ రిడెండెన్సీ గురించి మనం ఎర్లియర్ క్లాస్లో మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను. సో ఎప్పుడైతే మన టేబుల్ని ఇలా స్ప్లిట్ చేశారో ఇక్కడ ఒక ఐడి కాలం పెట్టుకోవాలి. ఇది ఇక్కడ ఒక 2, 3 అనే ఇట్లా ఉంటాయి. ఇక్కడ జస్ట్ మనం ఎగ్జాంపుల్ సిఎస్కే కోచ్ అట్లా మాట్లాడుకున్నాం. సో ఆ కోచ్ నెంబర్ ఇక్కడ జస్ట్ 1 అట్లా వేసేస్తారు. సో ఇక్కడ 1కి కోచ్ ఇండియా కోచ్ అంటే ఇక్కడ సిఎస్కేకి ఇండియా అనే ఆడే కోచ్, ఆర్సీబీకి అతనే కోచ్ అయితే ఇక్కడ 1 అని వస్తుంది. మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ పేర్లు, వాళ్ళ అడ్రస్లు, డిసిగ్నేషన్లు అన్నీ రాకుండా అవన్నీ ఇక్కడ సింగిల్ టైమే స్టోర్ అయ్యి ఉంటాయి. సో దానివల్ల మనం మల్టిపుల్ రికార్డ్ స్టోర్ చేయకుండా రిడెండెన్సీ తగ్గిస్తున్నాం బ్రేక్ చేయడం వల్ల, నార్మలైజ్ చేయడం వల్ల అని అన్నాను కదా. సో అక్కడ ఈ ఫారెన్ కీ ప్రైమరీ కీ కాన్సెప్ట్ అనమాట. ఈ 1 అన్నది ఇక్కడ ఫారెన్ కీ అవుతుంది, ఇక్కడ ప్రైమరీ కీ అవుతుంది. ఎందుకు అంటే 1, 2, 3 ఎప్పుడు యూనిక్, ఒక రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి. ఇక్కడ ఫారెన్ కీ యూనిక్ ఉండాల్సిన అవసరం లేదు, ఎప్పటికప్పుడు డూప్లికేషన్ ఉండొచ్చు. సో దీన్ని ఎట్లా రిఫరెన్స్ చేస్తారంటే సపోజ్ ఈ టేబుల్ ఇది ఫారెన్ కీ కదా. సో డేటా టైప్ రాసి రిఫరెన్సెస్ అని రాయాలి ఫస్ట్. ఫారెన్ కీ ఏం రాయో రిఫరెన్సెస్. ఈ కొత్త టేబుల్ పేరు ఏంటి, T2 ఆఫ్ ఏం కాలం, ఇది కాలం పేరు ఏదో ఉంది కదా, సపోజ్ పీకే కాలం అనుకుందాం. దీని పేరు మనం పెట్టలేదు, ఏదో కాలం పేరు. ఈ ప్రైమరీ కీ కాలం పేరే పీకే కాలం అనుకుందాం, ఆఫ్ పీకే కాలం అని రాస్తే ఇది ఫారెన్ కీ కన్స్ట్రెంట్ కింద లెక్క అనమాట. ఇది ప్రైమరీ కీ కన్స్ట్రెంట్, ఇది ఫారెన్ కీ కన్స్ట్రెంట్, ఇది యూనిక్ కన్స్ట్రెంట్, ఇది నాట్ నల్ కన్స్ట్రెంట్. ఓకే. సో అట్లానే మనకి చెక్ కన్స్ట్రెంట్ అని ఉంటుంది. చెక్ కన్స్ట్రెంట్ ఏంటంటే డేటా టైప్ రాస్తో ఈ కాలంకి చెక్ ఆఫ్, నువ్వు ఈ కాలంలోకి డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ చెక్ జరపాలి అనమాట. ఓకే. దీని ముందు చెక్ రాసే ముందు కన్స్ట్రెంట్ అని రాస్తావు. కన్స్ట్రెంట్ అని రాసి కన్స్ట్రెంట్కి ఒక పేరు ఇస్తావు. ఇది నీ డిఫాల్ట్ నేమ్ అనమాట. కన్స్ట్రెంట్ నేమ్ ఏదో ఒక నేమ్, నీకు నచ్చిన నేమ్. ఇవి ఇప్పుడు రాయబోతున్న దీనికి ఎందుకు కన్స్ట్రెంట్ ఇస్తామంటే ఫ్యూచర్లో ఇది డ్రాప్ చేయాలనుకో, ఈ డ్రాప్ కన్స్ట్రెంట్ నేమ్, ఆల్టర్ టేబుల్ డ్రాప్ కన్స్ట్రెంట్ నేమ్ ఇస్తే ఆల్టర్ టేబుల్, ఈ టేబుల్ పేరు ఏంటి మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఇదంతా పైన ఇట్లా రాస్తున్నామంటే ఇదంతా క్రియేట్ స్టేట్మెంటే కదా. క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ ఇట్లా పెట్టి కాలం 1 డేటా టైప్, దాన్ని నాట్ నల్ కన్స్ట్రెంట్, అట్లా కాలం 5 డేటా టైప్ కన్స్ట్రెంట్ నేమ్ చెక్ కన్స్ట్రెంట్ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఒక వేరే కాలం లెంత్ చెక్ చేయాలనుకో. ఇప్పుడు సపోజ్ ఇదే కాలం 5లోకి ఫోన్ నెంబర్ యాడ్ చేస్తున్నాడు ఎవడో. ఓకే, ఇది ఫోన్ నెంబర్ అనుకుందాం, న్యూమరిక్ అనుకుందాం, ఇది ఓకే నెంబర్ అనుకుందాం. సో ఈ నెంబర్ ఇప్పుడు ఎంత ఉండాలి, 10 ఉండాలి లెంత్, అవునా. సో లెంత్ ఆఫ్ కాలం 5 గ్రేటర్ దాన్ 10 అని చెప్తే ఈ 10 కంటే తక్కువ ఎవడైనా ఎంటర్ చేశాడు, లేదా గ్రేటర్ దాన్ 10 కాదు, ఈక్వల్స్ టు 10, తక్కువ కానీ ఎక్కువ కానీ ఎవడైనా ఎంటర్ చేశాడంటే అది రాంగ్ ఫోన్ నెంబర్, అది ఎంటర్ చేయనివ్వకూడదండి, పుష్ చేసేయాలి. బాబు నువ్వు తప్పు కొడుతున్నావు, ఇన్సర్ట్ వాల్యూ అని పుష్ చేయాలి కదా. సో అందుకని ఇట్లా చెక్ కన్స్ట్రెంట్ పెడతారనమాట. నువ్వు ఇక్కడ కన్స్ట్రెంట్ నేమ్ ఏమీ రాయలేదనుకో, ఇట్లా కాకుండా సపోజ్ కాలం 6 డేటా టైప్ కన్స్ట్రెంట్ నేమ్ రాయకుండా జస్ట్ చెక్ ఆఫ్ ఇట్లా లెంత్ ఆఫ్ కాలం 6 = 10 ఇట్లా రాసామనుకో. సో దీని అర్థం ఏంటి అంటే దీనికి ఆటోమేటిక్గా ఒక డిఫాల్ట్ నేమ్ పడిపోతుంది కన్స్ట్రెంట్కి. ఇది కన్స్ట్రెంట్ అనమాట, చెక్ కన్స్ట్రెంట్ అంటారు. ఈ కన్స్ట్రెంట్కి నేమ్ పడుతుంది. ఏం నేమ్ ఎట్లా పడుతుంది అంటే టేబుల్ నేమ్. ఈ టేబుల్ నేమ్ ఏంటి మనం మాట్లాడుకున్న ప్రకారం సపోజ్ టేబులే దీని పేరు అనుకున్నాం. సో ఆ టేబుల్ _
ఈ కాలం ఇక్కడ దేని మీద చెక్ అప్లై అవుతుంది, కాలం 6 అన్న కాలం మీద అప్లై అవుతుంది, కాలం 6 చెక్. ఓకే, సో ఇది ఆ కన్స్ట్రెయింట్ నేమ్ అవుతుంది. నువ్వేమీ పేరు ఇవ్వకపోతే కన్స్ట్రెయింట్ నేమ్ అని ఏమీ ఒక డిఫాల్ట్ నీకు నచ్చిన మాన్యువల్ నేమ్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా స్నోఫ్లేక్లో ఇది కన్స్ట్రెయింట్ నేమ్ కింద తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఎందుకు పెట్టాలి నేను నేమ్ అంటే, ఫ్యూచర్లో ఎప్పుడైనా నువ్వు ఆ కన్స్ట్రెయింట్ తీసేయాలి అనుకున్నావు అనుకో, ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ ఈ కన్స్ట్రెయింట్ నేమ్ ఇట్లా ఇస్తావు, అప్పుడు డ్రాప్ అయిపోద్ది. లేదా నువ్వు ఈ కన్స్ట్రెయింట్ నేమ్ని రీనేమ్ చేసుకోవాలనుకో, ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్ కన్స్ట్రెయింట్ టేబుల్ కాల్ 6_check 2 అని మెన్షన్ చేసి పాత నేమ్ ఇటు కొత్త నేమ్ ఇటు రీనేమ్ కన్స్ట్రెయింట్ అక్కడ ఉంటుంది, రీనేమ్ కన్స్ట్రెయింట్ ఆల్టర్ టేబుల్ పైన ఉంటుంది. ఓకే, సో ఇదనమాట. సో ఇవి కన్స్ట్రెయింట్స్ మోస్ట్లీ ఇవే ఉంటాయి, ఇంతకు మించి ఏముండదు. ఏమన్నా ఉంటే ఒకసారి చెక్ చేసి చెప్తాను. ఇంకొకటి ఉండిపోయింది, అది డిఫాల్ట్ కన్స్టెంట్ అనమాట. డిఫాల్ట్ కన్స్టెంట్ ఏంటి అంటే కాలం నేమ్ డేటా టైప్ డిఫాల్ట్ అని చెప్పి స్పేస్ ఇచ్చి వాల్యూ రాయాలి. ఇప్పుడు ఇది స్ట్రింగ్ అనుకో, స్ట్రింగ్ వేర్కేర్ అని ఇచ్చాం అనుకో, సో డిఫాల్ట్ వాల్యూ సమ్ ఎక్స్ ఆర్ ఎల్స్ నాట్ స్పెసిఫైడ్. అంటే దీని అర్థం ఏంటి అంటే ఈ కాలంకి ఏదైనా వాల్యూ ఇన్సర్ట్ చేయలేదు అనుకో, ఇన్సర్ట్ కమాండ్ పెడితే, అంటే ఇన్సర్ట్ కమాండ్ ఎందుకు, రికార్డ్స్ ఇన్సర్ట్ చేయడానికి కదా, రైట్. ఆ ఇన్సర్ట్ కమాండ్తో డేటా ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఇవి అన్నిటికీ నువ్వు డేటా ఇచ్చావు, కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4, కాలం 6 వరకు ఇచ్చావు. కాలం 7కి ఏమి ఇవ్వకుండా వదిలేసావు అనుకో, ఆటోమేటిక్గా ఈ వాల్యూ తీసుకుంటుంది. ఏమైనా ఇస్తే నువ్వు ఇచ్చిన వాల్యూ తీసుకుంటుంది, ఇవ్వకపోతే ఈ డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. ఏంటది, నాట్ స్పెసిఫైడ్ అన్నది, నువ్వు ఇక్కడ ఏది మెన్షన్ చేస్తే అది. ఓకే, సో కన్స్ట్రెయింట్స్ ఇవే మొత్తానికి, ఇంతకుమించి ఇంకా కన్స్ట్రెయింట్స్ ఏమి ఉండవు. ఓకే, అండ్ వన్ లాస్ట్ థింగ్ ఈజ్, నువ్వు ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ మీద ఏమన్నా సేమ్ కన్స్ట్రెయింట్ అంటే యూనిక్ కన్స్ట్రెయింట్ కాలం 2 మీద పెట్టాలి, కాలం 3 మీద పెట్టాలి, కాలం 4 మీద పెట్టాలంటే అక్కడ రాయకుండా అట్ ద లాస్ట్ ఈ కామా పెట్టకుండా లాస్ట్ కాలం కింద యూనిక్ అని చెప్పి కాలం 1 ఏ కాలమ్స్ అయితే కాలం 2, కాలం 3 ఇట్లా రాసిన యూనిక్ కన్స్ట్రెయింట్ అప్లై అయినట్టు. లేదు నేను స్పెసిఫిక్గా కాలం పక్కన రాసుకుంటాను అంటే నీ ఇష్టం, రాసుకోవచ్చు. 2 ways. ఓకే, సో ఇన్సర్ట్ గురించి చూద్దాం ఇప్పుడు. ఇన్సర్ట్ కమాండ్ ఏంటి అంటే రికార్డ్ని ఇన్సర్ట్ చేయడానికి వాల్యూస్ని. ఓకే, సపోజ్ నీ టేబుల్ నేమ్ ఎట్లుందంటే కాలమ్స్ ఏమేమి ఉన్నాయంటే కాలం 1, కాలం 2, కాలం 3 ఇట్లా ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకే, సో నువ్వు వాల్యూస్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలంటే ఈ కాలంలోకి, అదే ఈ టేబుల్లోకి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ అని రాయాలి. వాల్యూస్ నువ్వు పక్కన రాయి, నువ్వు 1, సమ్ ఏబీసీ అన్న, ఇది వేర్కేర్ అనుకుందాం, ఇది ఇంటీజర్ అనుకుందాం, డేటా టైప్ ఇది ఇంటీజర్ అనుకుందాం. ఓకే, ఇది 50, కామా నువ్వు ఇంకా 10 రికార్డులు ఇన్సర్ట్ చేయాలనుకో, వెంటనే కామా పెట్టి కంటిన్యూషన్ 2, YZX, 60, నెక్స్ట్ ఇంకో రికార్డ్ అట్లా ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక వే. సపోజ్ నీకు ఈ రికార్డుల్లో నీకు ఈ ఒక 2 రికార్డ్స్ ఈ కాలమ్స్లో నీకు ఒక 2 కాలమ్స్కి వాల్యూ ఉంది, థర్డ్ కాలమ్కి వాల్యూ లేదు నువ్వు ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు. ఓకే, అండ్ ఆల్సో దీని మీద నాట్ నల్ కన్స్ట్రెయింట్ కూడా అప్లై లేదు, అంటే ఇది నల్ అయ్యి ఉండొచ్చు అని అర్థం దాన్ని. అవునా, నువ్వు నల్ పెట్టుకో, నాకు తప్పలేదు, అంటే ఏం పెట్టకపోతే నల్ అని అర్థం. ఓకే, సో ఈ రెండాటికే నువ్వు వాల్యూస్ ఇస్తున్నావు, ఆర్ఎల్స్ C1 C3కి వాల్యూ ఇస్తున్నావు, C2కి ఇవ్వట్లే. అది ఎట్లా మెన్షన్ చేస్తావు అంటే, నువ్వు ఎప్పుడైనా టేబుల్ ఇట్లా ఇన్సర్ట్ కమాండ్ రాసినప్పుడు ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్, ఒక టేబుల్ ఉండదు, వాల్యూస్. ఓకే, టేబుల్ నేమ్ పక్కన నువ్వు కాలం నేమ్స్ రాయాలన్నమాట. నువ్వు ఏ కాలమ్స్లోకి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావు, C1, C3 అంటే C2కి ఇంకా నేను వాల్యూ స్పెసిఫై చేయను అని దాని అర్థం, రైట్. సో C1కి 1, C2కి సపోజ్ C1కి 5, C2కి 60, ఎందుకంటే ఇది ఇంటీజర్ అనుకున్నాం కదా. సో అట్లా అనమాట, అంటే నువ్వు ఇక్కడ ఏది స్పెసిఫై చేస్తే ఆ ఆర్డర్లో ఇక్కడ రాయొచ్చు అనమాట. ఇప్పుడు నువ్వు C3, C1 అని రాసావు అనుకో, సో నువ్వు రివర్స్లో రాయొచ్చు అనమాట, వాల్యూస్ 60, 5. అర్థమైందా? సో ఇక్కడ నువ్వు ఏ ఆర్డర్లో అయితే రాయబోతున్నావో అదే ఆర్డర్లో వాల్యూ ఇన్సర్షన్ ఉండాలి. ఎక్కడైతే నువ్వు స్కిప్ చేసావో ఏదన్నా కాలమ్, అంటే C2 స్కిప్ చేసావు కదా ఇక్కడ, సో దానికి వాల్యూ రాయక్కర్లేదు, అక్కడ ఆటోమేటిక్గా నల్ పడిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వే టు ఇన్సర్ట్ రికార్డ్స్ ఇంటూ ఏ టేబుల్ ఇన్ స్నోఫ్లేక్. కానీ ఏ డైలెక్ట్లో కానీ ఇట్లానే ఉంటుంది మోస్ట్లీ. సో ఇది మల్టిపుల్ రికార్డ్స్ ఒకేసారి ఇన్సర్ట్ చేయడానికి ఒక టెక్నిక్. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్, అంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. ఎక్కడైనా మీరు వర్క్ చేస్తున్న టైంలో ఇలాంటివి కొంచెం బాగా ఒకేసారి అన్ని ఇన్సర్ట్ చేయొచ్చు అన్న ఒక ఇదిలోకి వెళ్తారు. ఓకే, సో ఇది ఇన్సర్ట్ గురించి. సో ఆల్టర్ గురించి చూద్దాం.
ఆల్టర్ గురించి చూసే ముందు ట్రంకేట్ అండ్ లోడ్ గురించి చూద్దాము. సారీ ట్రంకేట్ అండ్ డ్రాప్ గురించి చూద్దాం. మీకు రెగ్యులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, ట్రంకేట్ వర్సెస్ డ్రాప్. ఏంటి అంటే మనం ట్రంకేట్లో ఏమవుతుందంటే ఇది టేబుల్ అనుకుందాం, దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అవునా, ఇది స్ట్రక్చర్ అనుకుందాం. ఓకే, సో టేబుల్లో స్ట్రక్చర్, లోపల డేటా, ఇది డేటా. సో ఎప్పుడైతే టేబుల్ మీద నువ్వు ట్రంకేట్ కమాండ్ రన్ చేసావో ఈ ఎక్స్లో అంటే డేటా ఎరేజ్ అవుతుంది, డేటా ఉండదు, స్ట్రక్చర్ అలా రిమైన్ అవుతుంది. డ్రాప్ రన్ చేసావో డేటాతో పాటు స్ట్రక్చర్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఇదే కాలమ్ నేమ్స్, కాలమ్ నేమ్ డేటా టైప్, కాలమ్ నేమ్ కాలమ్ 1 అనుకో, డేటా టైప్ ఇంటీజర్ అనుకో, కాలమ్ 2 అనుకో, డేటా టైప్ వేర్కేర్ అనుకో. ఓకే, సో దీని వాల్యూస్ 1 3 వేర్కేర్ కదా, సో ఏబీసీ 2 XYZ ఇట్లా అనుకుందాం. టేబుల్ ఎట్లా ఉంది, దీని స్ట్రక్చర్ ఉంది. స్ట్రక్చర్ అంటే కాలమ్ నేమ్ డేటా టైప్, వాల్యూ డేటా అంటే ఈ లోపల ఉన్న డేటా 1 ABC 2. సో ట్రంకేట్ రన్ చేస్తే ఇది అరైజ్ అయిపోతాయి అనమాట. కాకపోతే టేబుల్ అట్లనే ఉంటుంది, ఖాళీగా ఉంటుంది టేబుల్, కాలమ్ నేమ్ డేటా టైప్ అట్లనే రిటర్న్ అయ్యి ఉంటాయి. డ్రాప్ రన్ చేస్తే మొత్తం ఇంక ఇది కూడా ఎగిరిపోతుంది అనమాట. సో అది ట్రంకేట్కి డ్రాప్కి మధ్య డిఫరెన్స్ అంతే. ఓకే, సో ఆల్టర్ గురించి చూద్దాం. సో ఆల్టర్తో మనం ఇవన్నీ చేయొచ్చు అనమాట. కొత్త కాలం యాడ్ చేయొచ్చు, కొత్త కాలం పాత కాలం డిలీట్ చేయొచ్చు. అంటే ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్ కాలం, కాలం నేమ్, డేటా టైప్. పాత కాలం డిలీట్ చేయాలంటే ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, డిలీట్ కాలం, కాలం నేమ్. కాలంని రీనేమ్ చేయాలంటే ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, రీనేమ్ కాలం, కాలం నేమ్ అంటే పాత కాలం నేమ్ టు కొత్త కాలం నేమ్. డేటా టైప్ మెన్షన్ చేయక్కర్లా. డేటా టైప్ మార్చాలనుకో ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, ఆల్టర్ కాలం, కాలం నేమ్, సెట్ డేటా టైప్ కొత్తది ఇవ్వాలి. ఓకే, సో ఈ ఒకసారి చూద్దాము. ఇందాక యాడ్ కన్స్టెంట్, డ్రాప్ కన్స్టెంట్ గురించి చెప్పాను. చెక్ కన్స్టెంట్ మాట్లాడుతున్నప్పుడు మీరు కన్స్టెంట్ నేమ్ పెట్టుకోండి, ఎందుకంటే ఆ కన్స్టెంట్ మీరు తీసేసేటప్పుడు ఆ నేమ్ అవసరం వస్తుంది అని. సో అవన్నీ ఒకసారి చూద్దాం. సో ఇదనమాట ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, డ్రాప్ కాలం, కాలం నేమ్. పాత కాలంని డ్రాప్ చేసేస్తుంది. ఏదైనా టేబుల్లో కాలం నీకు వద్దనుకో, సో డ్రాప్ కాలం అన్న కమాండ్ వాడాలి. కొత్త కాలం యాడ్ చేయాలంటే యాడ్ కాలం, కాలం నేమ్, డేటా టైప్. ఓకే, అది చూద్దాం. ఇదేం అక్కర్లేదు. ఈ ఇఫ్ ఎగ్జిస్ట్ కమాండ్ ఎందుకు అంటే ఒకవేళ ఈ ఫస్ట్ నేమ్ అన్న కాలం ఉంటే డ్రాప్ చేయి, లేకపోతే ఎర్రర్ రిటర్న్ చేయకు. అది నువ్వు ఇఫ్ ఎగ్జిస్ట్ రాయకుండా జస్ట్ డ్రాప్ కాలం, కాలం నేమ్ అని రాసావు అనుకో, ఏమన్నా ఫస్ట్ నేమ్ అన్న కాలం అసలు లేదు అనుకో, సో ఇది ఒక ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఆల్టరేషన్ జరగలేదు, ఎర్రర్ అని రెడ్ కలర్లో చూపిస్తుంది. అందుకని సో యాడ్ కాలం గురించి మాట్లాడుకున్నాం కదా, యాడ్ కాలం, కాలం నేమ్, డేటా టైప్ రాయాలి. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, స్టాఫ్ అన్న టేబుల్లోకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అన్న కాలం యాడ్ చేస్తున్నాడు కొత్తగా, దాని డేటా టైప్ డేట్. ఓకే, సో ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఇది ఒక ఇఫ్ ఎగ్జిస్ట్కి రివర్స్ అనమాట. డిలీట్ చేస్తున్నప్పుడు ఉంటే డిలీట్ చేయి, కొత్త కాలం యాడ్ చేస్తున్నప్పుడు ఆ కాలం లేకపోతే, ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్స్ ఈ కాలం లేకపోతే కొత్తగా యాడ్ చెయ్యి అన్నట్టుగా. ఓకే, అది పెద్ద కన్సిడరేషన్ లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఇట్. ఓకే, సో యాడ్ కాలం, డ్రాప్ కాలం చూసాము. రైట్, ఇప్పుడు ఆల్టర్ కాలం అంటే కాలం డేటా టైప్ ఆల్రెడీ ముందుగా ఇచ్చేస్తారు కదా ఏదో ఒకటి. ఇప్పుడు కాలం 1కి మీరు డేటా క్రియేట్ చేస్తున్నప్పుడు కాలం 1కి డేటా టైప్ ఇంటీజర్ ఇచ్చారు, నీకు తర్వాత తెలిసింది అది ఇంటీజర్ కాదు, న్యూమరిక్ ఉండాలి లేకపోతే డెసిమల్ ఉండాలి అని. సో ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, ఆల్టర్ కాలం, ఆ కాలం 1 టైప్ నీ కొత్త టైప్ డెసిమల్. అట్లా ఎగ్జాంపుల్ చూడండి. సో అడ్రస్ ఐడి అన్న కాలంని స్మాల్ ఇంటికి మారుస్తున్నాడు స్టాఫ్ అన్న టేబుల్లో. రీనేమ్ ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, రీనేమ్ కాలం, ఆ కాలం నేమ్ టు కొత్త కాలం నేమ్. అంటే ఎట్లా అంటే ఒక స్టాఫ్ అన్న టేబుల్ అనుకుందాం, ఆల్టర్ టేబుల్ స్టాఫ్, రీనేమ్ కాలం నేమ్, స్టాఫ్ నేమ్ని టు స్టాఫ్ ఫస్ట్ నేమ్ అని మార్చుకోవచ్చు. అంటే ఆ కాలం నేమ్ మారుస్తున్నాను అట్లా. ఓకే, సో ఇప్పుడు కన్స్ట్రెంట్స్ని ఎట్లా మోడిఫై చేయాలి, ఆల్టర్ చేయాలి అన్నది చూద్దాం. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, ఆల్టర్ కాలం, కాలం నేమ్, సెట్ డిఫాల్ట్. అంటే ఈ కాలం మీద ఇదివరకు డిఫాల్ట్ కన్స్ట్రెంట్ అప్లై చేసి లేదు, నేను కొత్తగా యాడ్ చేస్తున్నాను ఆల్టర్ చేసి. ఓకే, దానికి ఒక డిఫాల్ట్ అంటే మరి వాల్యూ ఇవ్వాలి కదా. యూనిక్ కన్స్ట్రెంట్ అనుకో, జస్ట్ సెట్ యూనిక్ అని రాసి వదిలేస్తావు. నాట్ నల్ అనుకో, సెట్ నాట్ నల్ అని రాస్తావు. కానీ డిఫాల్ట్కి డిఫాల్ట్ వాల్యూ చెప్పాలి కాబట్టి ఇక్కడ వాల్యూ రాయాల్సి వస్తుంది అంతే. ఓకే, సో అవి కూడా ఉంటాయి చూడండి. డ్రాప్కి డ్రాప్ కన్స్ట్రెంట్ లేదు, ఇది డిఫాల్ట్ వాల్యూ ఆల్రెడీ డిఫాల్ట్ కన్స్ట్రెంట్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది అనుకో, అది డ్రాప్ చేయాలి. కన్స్ట్రెంట్ యాడ్ చేయాలన్నా డ్రాప్ చేయాలన్నా ఆల్టర్ కాలం యూజ్ చేసి చేస్తావు, ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి. సో యాడ్ చేయాలి అంటే ఆల్టర్ కాలం, కాలం నేమ్, సెట్ డిఫాల్ట్
అని చెప్పి రాస్తున్నాం సెట్ యూజ్ చేసి. డ్రాప్ చేయాలంటే డ్రాప్ డిఫాల్ట్, సెట్ నాట్ నల్ యాడ్ చేయాలంటే డ్రాప్ అంటే డ్రాప్ నాట్ నల్. ఆ కాలంలో ఆల్రెడీ నాట్ నల్ కన్స్టెంట్ ముందే అప్లై అయిపోయి ఉంటే, అంటే ఆల్రెడీ కన్స్టెంట్ అప్లై ఉంటే దాన్ని తీసేస్తున్నావు. ఇప్పుడు ఇంకా నాకు నాట్ నల్ కాదు, అందులో నల్ ఉన్న పెట్టాయి ఆ టేబుల్, ఆ కాలంలో నల్ ఉన్న నాకు లైట్ వదిలేద్దాం అని అనుకుంటే దీన్ని అప్డేట్ చేసి సెట్ డ్రాప్ నాట్ నల్, సెట్ కాదు డ్రాప్ నాట్ నల్ అని రాస్తే నాట్ నల్ డ్రాప్ అయిపోద్ది కన్స్టెంట్. అలా సేమ్ అట్లానే యూనిక్ కన్స్టెంట్ యాడ్ చేయడం. ఓకే, ఇవి టేబుల్ లెవెల్లో ప్రైమరీ కీస్ని మాడిఫై చేయడం లేకపోతే యాడ్ చేయడం. ఆల్టర్ టేబుల్ యాడ్ ప్రైమరీకి, ఆ ప్రైమరీ కీని యాడ్ చేయడం. ఓకే, సో ఇదంతా సేమ్. నువ్వు మల్టిపుల్ కన్స్ట్రెంట్స్ ఒకేసారి ఆల్టర్ చేయొచ్చు. ఐ మీన్ నువ్వు ఒక కాలంలో ఒకసారి చేసి రెండో కాలంలో ఇంకోసారి రన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కన్స్ట్రెంట్ని మారుద్దామన్నా లేకపోతే డేటా టైప్ని మారుద్దామన్నా, రైట్. సో ఇక్కడ చూసారా, యాడ్ కాలం, కొత్త కాలం యాడ్ చేయడం కూడా ఒకటే క్వెరీలో రాశారు వీళ్ళు. కొత్త కాలంని యాడ్ చేయడం, పాత కాలంని ఆల్టర్ చేయడం, అంటే టెక్స్ట్ డేటా టైప్కి ఆల్టర్ చేయడం, ఒక కొత్త డిఫాల్ట్ కన్స్ట్రెంట్ని ఇంకొక కాలం మీద అప్డేట్ పెట్టుకోవడం, ఇవన్నీ ఒకేసారి రాసాడు అతను. ఓకే, సో అదనమాట. ఇప్పుడు కాలమ్స్ రీనేమింగ్ చూసారు కదా, అది ఎట్లా చేశారు, ఆల్టర్ టేబుల్ నేమ్, రీనేమ్ కాలం, ఆ పాత కాలం నేమ్ టు కొత్త కాలం నేమ్ అని రాశారు. సో టేబుల్ని రీనేమ్ చేయాలంటే ఆల్టర్ టేబుల్ రీనేమ్ టు కొత్త టేబుల్ నేమ్. ఓకే, దట్ షుడ్ బి ఆల్ ఐ థింక్ ఆల్టర్ గురించి. సో హోప్ యూ లైక్ దిస్ లెక్చర్, ఎందుకంటే మోస్ట్లీ బేసిక్స్ అయితే కవర్ అయినాయి డిడిఎల్ మొత్తానికి. ఇదే క్రియేషన్. సో దీనికి చెప్పడానికి ఒక కొత్తగా హ్యాండ్స్ ఆన్ చేయడానికి కూడా ఏముండదు. మన ఇన్సర్ట్స్ అవన్నీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, హ్యాండ్స్ ఆన్ నెక్స్ట్ సిరీస్కి ఏమన్నా అంటే డిడిఎల్కి డిఎంఎల్కి కలిపి ఒకటే సింగిల్ హ్యాండ్స్ ఆన్ అప్లోడ్ చేస్తా. సో అది చూడండి, సరిపోతుంది. ఓకే, సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ, బై.